యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇంట్లో అయినా పెట్టాల్సింది కదా బాబు, ఎక్కడ పెడితే ఏంటి? ఇదిగో. చూడ చక్కని జంట, సీతారాముల్లా శివపార్వతుల్లా ఉన్నారు. మీకు ఎవరి దిష్టి తగలకూడదు. జయంతి, 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 వచ్చావా అన్నయ్య? ఎలా ఉన్నావు? మీ వదిన ఎక్కడుంది సుమంగళి? తనకెలా ఉంది? రే భాస్కర్, మీ అమ్మకి ఎలా ఉందిరా? ఏమ్మా పావని, మీ అత్తయ్య క్షేమంగానే ఉంది కదా? రే అఖిల్, మీ అమ్మ ఎక్కడ్రా? అమ్మకేమైంది? ఎవరు మాట్లాడరేంటి? జయంతి ఎక్కడా? జయంతి, జయంతి! ఏమండి? జయంతి, నీకిప్పుడు ఎలా ఉంది? అసలు ఏమైంది నీకు? నాకేం కాలేదండి, నేను బాగానే ఉన్నాను. మరి అఖిల్? సారీ నాన్న, అఖిల్ మీకు అబద్ధం చెప్పాడు. ఎందుకు? మిమ్మల్ని రప్పించడానికి నాన్న. ఏంటి, నన్ను రప్పించడానికా? అదే కొంట్లో బాగాలేదనంటేనే కదా మావయ్య మీరింటికొస్తారు. నేనెందుకు ఇంటికి రావాలి? మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన నన్ను ఎందుకు రప్పించారు? నాతో మీకేంటి అవసరం? మానసికంగా చచ్చిపోయిన నన్ను శారీరకంగా చంపాలనుకుంటున్నారా? ఏంటి జయంతి, వాళ్ళు నీ గురించి అబద్ధం చెప్పారని నీకు తెలుసు కదా? నువ్వెందుకు నాకు ఫోన్ చేయలేదు? క్షమించండి, మన పిల్లలు మనకు షష్ఠి పూర్తి చేయాలనుకుంటున్నారు. నేను కాదనలేకపోయాను. షష్ఠి పూర్తా? అవునన్నయ్యా, నీకు వదినకు 60 ఏళ్లు నిండాయి కదా, అందుకని మీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. అందుకని అంత పెద్ద అబద్ధం చెప్తారా? నన్నే మోసం చేస్తారా? ఇందులో మోసమే ఉందన్నయ్య గారు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అంటారు కదా. ఒక అబద్ధం చెప్పి మీ షష్ఠి పూర్తి పెళ్లి చేయటంలో తప్పే ఉంది? అవును, ఆస్తి మాయలో పడిన వీళ్లకి ఏదీ తప్పుగా అనిపించట్లేదు. ఈరోజు అమ్మకు ఒంట్లో బాలేదు అన్నారు, రేపు నాన్న పోయాడు అంటారు. నానా, అవునరా?
కన్నతల్లి విషయంలో ఇంత దిగజారిన మీరు రేపు నాన్న విషయంలో ఇంకెంత దిగజారిపోతారో. మీకు అబద్ధం చెప్పడం తప్పే నాన్న, కానీ మీకు షష్ఠి పూర్తి చేయడం మంచిదే కదా. మీరు ఈ పెళ్లి మా మీద ప్రేమతో చేస్తే మంచిదే, కానీ ఈ షష్ఠిపూర్తి వెనక ఏ స్వార్థం దాగుందో అని నా అనుమానం. అనుమానమేంటి, అదే నిజం. నువ్వు చెప్పు జయంతి, నీకు షష్ఠిపూర్తి చేసుకోవాలనుందా? పిల్లలు అడిగారు కదా, కాదనలేకపోయాను. అవునులే, నీకు నాకంటే పిల్లలే ఎక్కువ కదా, వాళ్ల మాటే వింటావు. తీసుకెళ్లకుండా వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నన్నంటారేంటి? ఏమ్మా పావని, నీ అభిప్రాయం ఏంటి? వెంటనే ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే మంచిదని నేను అనుకుంటున్నాను మావయ్య. అయితే అదేదో నా రెండో పెళ్ళే జరిపించచ్చు కదా, అంతకంటే ఏం శుభకార్యం ఉంటుంది? సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఎలాగూ వచ్చాను కదా, మీ అమ్మ కోసం ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు. నా షష్ఠి పూర్తి ఈ ఇంట్లోనే జరగాలి. నా కొడుకు అభిరామ్, నా కోడలు వసుంధర, నా మనవడు బన్నీ, నా మనవరాళ్ళు అను, కీర్తిలను ఈ శుభకార్యానికి పిలవాలి. వాళ్ళు వస్తేనే మేము ఈ షష్ఠి పూర్తి చేసుకుంటాం, లేదంటే వెంటనే వెళ్ళిపోతాను. అభిని వసుని పిల్లల్ని పిలవకుండా మీ షష్ఠి పూర్తి ఎలా జరిపిస్తాం అన్నయ్య గారు? వాళ్ళని తప్పకుండా పిలుస్తాం. ఈ చాముండి మామూలుది కాదు, మహా తెలివైంది. నీ మనసు మాకు తెలీదా అన్నయ్య? నీకు అఖిల్పై, భాస్కర్పై ఎంత ప్రేమున్నా అంతకు రెట్టింపు ప్రేమ అభి మీద ఉందని మాకు తెలుసన్నయ్యా. స్వయంగా భాస్కర్, అఖిల్ వెళ్ళి అభి వసులను షష్ఠి పూర్తికి రమ్మని పిలుస్తారన్నయ్యా. ఎలా ఇరికించాన్రా మిమ్మల్ని? బాగా ఇరికించానా? కానీ ఈ షష్ఠి పూర్తిలో వాడికి ఏ లోటు జరిగినా, ఎలాంటి అవమానం జరిగినా నేను సహించను. ఆ క్షణమే వెళ్ళిపోతాను. పిలిచి అవమానం ఎందుకు చేస్తాం అన్నయ్య గారు? మీరు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకండి. నా ఇద్దరు కొడుకులు మిమ్మల్ని లాయర్గా పెట్టుకున్నారు కదా. అన్నీ మీరే మాట్లాడుతున్నారు చాముండేశ్వరి గారు. ఇంట్లో సలహాలు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. తోడుగా మా అమ్మ వచ్చింది మావయ్య. అవునమ్మా, పాపం మీ అత్తయ్యకు నోరు పడిపోయిందేమో కదా. ఇలాంటి దరిద్రాలు వినాల్సి చూడాల్సి వస్తుందని నేను వెళ్ళిపోయాను. అబద్ధం చెప్పి రప్పించారు. అన్నయ్య ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి ఉంటాడు, లోపలికి తీసుకువెళ్ళవద్దునా? వసుగారు, బాగా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం పెట్టండి. ఏంటండి ఎప్పుడూ లేంది ఆకలి అంటున్నారు? అంటే ఈ రోజు నుంచి బరువు బాధ్యతలు పెరిగాయి కదా. బరువు బాధ్యతలా? కొత్తగా ఏం పెరిగాయండి? రోజు సైకిల్ మీద సింగిల్గా వెళ్లేవాణ్ణి, ఈరోజు డబుల్ స్వారీ కదా. నేనేమంత బరువు ఉండను. సైకిల్ తొక్కే వాళ్ళకే తెలుస్తుంది. కొంచెం రైస్ వడ్డించండి. పిల్లలు తిన్నారా? తినేసి నిద్ర కూడా పోయారు. వాళ్ళు కూడా నా అలాగే పుస్తకాలు బ్యాగులు మోసి అలసిపోయి ఉంటారు పాపం. అంటే నేను అలసిపోలేదంటారు? అయ్యయ్యో,
మీరు కూడా కష్టపడుతున్నారండి. ఇంట్లో పనులు, వంట పనులు చేస్తున్నారు, మళ్ళీ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఒక రకంగా మీది కూడా డబుల్ కష్టమే. థ్యాంక్స్. దేనికి? నా శ్రమ గుర్తించినందుకు. కొంచెం పప్పు ఇచ్చండి. చాలా చాలా బాగుందండి. ఇంకొంచెం రైస్ వడ్డించండి. పెట్టండి. అది పాపం ఎంత అలసిపోయి ఉంటే ఇంత ఆకలితో ఉన్నారు. వసు గారు, మొత్తం నేనే తినేశాను. మీరు తిన్నారా లేదా? ఇందాకే తిన్నానండి. ఎప్పుడు తిన్నారు? పిల్లలకి అన్నం పెడుతున్నప్పుడు నేను కూడా తినేశాను. అప్పుడు మీరు స్నానం చేస్తున్నారు. రోజు మీరు నేను కలిసి తింటాం కదా. మీకేనా ఆకలేసేది? ఈరోజు నాకు కూడా బాగా ఆకలేసింది. పిల్లలతో పాటు తినేశాను. సారీ వసు గారు. దేనికండి? నేను తినే ముందు పిల్లలు తిన్నారా అని అడిగాను, కానీ మీరు తిన్నారా అని అడగలేదు. నేను తిన్నాక అడిగాను. ఎప్పుడు అడిగితే ఏంటండి? నేను మీకంటే ముందే తినేశాను కదా. మీరు తినలేదు. తిన్నానండి. అబద్ధం చెప్పకండి. అయ్యో నిజమండి. నా మీద ఒట్టేసి చెప్పండి. అది ఒక పూట భోజనం చేయకపోతే ఏమవుతుందండి? హెల్త్ కూడా మంచిదే కదా. మంచిది కాదు. 5 minutes వెయిట్ చేయండి. హోటల్కి వెళ్ళి భోజనం పార్సిల్ తీసుకొస్తాను. వద్దండి, వాటర్ తాగి పడుకుంటాను. మిమ్మల్ని పస్తులతో పడుకోపెట్టలేను. నాకు బయట ఫుడ్ పడదండి. ఓకే, 10 minutes వెయిట్ చేయండి. మంచిగా ఒక వంట చేసి వేడివేడిగా వడ్డిస్తాను. మీరు వంట చేస్తారా? అది ఇప్పుడు వద్దండి. మీరు ఇక్కడే కూర్చోండి. జస్ట్ 10 minutes. ప్లీజ్ అండి. పొద్దున టిఫిన్ చేస్తాను కదా, కావాలంటే కొంచెం ఎక్కువ తింటాను. నో వే. మీరు ఇక్కడే కూర్చోండి. కాసేపట్లో వేడి వేడి వంట రెడీగా ఉంటుంది. ఓకే? పిసినారుదానా, ఇంత పని చేసావు. ఇంకాస్త బియ్యం ఎక్కువ వేసుంటే ఏం పోయేది? ఇడియట్, ఫూల్. తను తిన్నదో లేదో అడగకుండా బకాసురులాగా మొత్తం తినేసావు. అయినా నాకు బుద్ధి లేదు. ఈ టైంలో ఆయనని కష్టపెడుతున్నాను. ఇంకెప్పుడు వసు గారిని ఇంట్లోకి కాస్త ఎక్కువ ప్రావిజన్స్ తీసుకురావాలి. రేపటి నుంచి కాస్త ఎక్కువ వండాలి. ఏంటంటే మా నాన్న ఏదో అంటే మీరు సపోర్ట్ చేస్తారేంటి? షష్ఠి పూర్తికి అతన్ని, ఆవిడ్ని, వాళ్ళ పిల్లల్ని పిలవడం ఏంటి? వాళ్ళని పిలవకపోతే మావయ్య గారు వెళ్ళిపోతారని అన్నారు కదా అఖిల్. షష్ఠి పూర్తి చేసుకోకుండా వెళ్ళిపోతే నా మీద ఒట్టని చెప్పి ఆపేసి ఉండేవాణ్ణి. అంత పెద్ద డ్రామా అవసరమా అఖిల్? అయినా వాళ్ళు రావటం మనకి ప్లస్సే కానీ మైనస్ కాదు. వాళ్ళని పిలవడం నాకు ఇష్టం లేదా అంటే? వాళ్ళు అవమానపడటం కూడా ఇష్టం లేదా? ఏమంటున్నారంటే?
అసలు మనం ఈ షష్ఠి పూర్తిని ఎందుకు చేస్తున్నాం? మన స్టేటస్ని, ఆస్తిని సిటీలో ఉన్న సెలబ్రిటీస్కి, విఐపీలకి చూపించడానికి, అందరితో మనం గ్రేట్ అనిపించుకోవడానికి, అంతే కదా? అలాగే ఆ అభి వసూలు ఎంత దరిద్రులో కూడా ఈ గెట్ టుగెదర్ పార్టీలో మనం ప్రూవ్ చేయొచ్చు. ఇలాంటి గొప్పింటి వాళ్ళు పార్టీ ఇస్తే అలాంటి వాళ్ళు వస్తే ఎలాంటి ఇన్సల్ట్ జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యేలా చేయొచ్చు. ఎస్ అఖిల్, ఇంకోసారి మావయ్య గారు వాళ్ళ పేర్లు ఎత్తకుండా చేయొచ్చు. కానీ వాళ్ళకి ఎలాంటి అవమానం జరగకూడదని నాన్న చెప్పారు కదా. ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు, మనం చేయాల్సింది మనం చేస్తాం. ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అంటే అయితే మా మామ్ చూసుకుంటుంది, యూ డోంట్ వరీ. మామ్, భాస్కర్ బాబు కూడా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. తనకు కూడా నువ్వు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. ఏమంటావు అఖిల్? మీ అన్నయ్యకి ఆస్తిలో వాటా ఇద్దామా లేక వార్నింగ్ ఇద్దామా? ఏం చేస్తే నాకు మంచి జరుగుతుందో మీకు తెలుసా అంటే మీపై నాకు నమ్మకం ఉంది. మీరేం చేసినా నాకు ఓకే. దట్స్ మై బేబీ. రేపు ఫంక్షన్కి ఒక ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేశాం కదా, అతను మీ భాస్కర్ అన్నయ్యని హ్యాండిల్ చేస్తారు. మా అన్నయ్య లాంటి పిరికివాడికి ఎమ్మెల్యేనా? వార్డు కౌన్సిలర్ ఎక్కువ అంటే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేది సామెత. భాస్కర్ను ఒక పెద్ద భూతంతో భయపెట్టాలి. ఓకే అంటే మీరు ఎలా అంటే అలా. రేపు మార్నింగ్ నువ్వు, హారిక, భాస్కర్, పావనీలు వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇంటికి వెళ్ళి పిలవాలా? ఫోన్లో చెప్తే సరిపోతుంది కదా అంటే. సరిపోదు, మీరు స్వయంగా వెళ్తే వాళ్ళ దరిద్రాన్ని బాగా ఎగతాళి చెయ్యొచ్చు. పిలుపులోంచే వాళ్ళు ఫీల్ అయ్యేలా చెయ్యొచ్చు. కరెక్ట్ మామ్. నేను బొటిక్ని కొంటానంటేనే అక్కడ పని మానేసింది వసు అక్క. రేపు నా మొహం ఎలా చూస్తుందో చూడాలి. రేపు పొద్దున్న వాళ్ళు పేద ఇంటి ముందు మీ కాస్ట్లీ కార్ ఆగాలి. పార్టీలో మనుషులంతా నవ్వాలి, వాళ్ళు ఏడవాలి. రేపు ఉదయాన్ని వాళ్ళు చచ్చే వరకు గుర్తు పెట్టుకోవాలి. అన్నయ్య, వదినా, త్వరగా రావాలి, టైం అవుతుంది. అబ్బా, లేడికి లేచిందే పరుగన్నట్టు ఏమిటండి ఆత్రం? మనకంటే ఇంకా పిల్లలు లేరు, వాళ్ళకి చాలా పనులుంటాయి. 9 లోపు ఫ్యాక్టరీలో ఉండాలి, లేదంటే ఓనర్స్ గేట్లు మూసేస్తారు. పెద్ద ఆయనతో పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ ఆ చిన్నతనున్నాడు చూసావు, చెండ శాసనుడు, తను చెప్పిందే జరగాలి అంటాడు. పెద్ద వాళ్ళకి ఫ్యాక్టరీ ఉన్నట్టు అన్ని టైంకి జరగాలంటే ఎలా? ఒకసారి మన ఇళ్ల వైపు వచ్చి మన బ్రతుకులు ఎలా ఉంటాయో చూస్తే కానీ వాళ్ళకు అర్థం కాదు. నీ పిచ్చిగాని జూబిలీ హిల్స్ లో ఉండేవాళ్ళు మన బస్తీకి ఎందుకు వస్తారు? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు మా బస్తీకి? ఏ, మేమెవరో అతను మీకు చెప్పలేదా? ఎందుకు చెప్పుంటాడు అఖిల్? ఎప్పుడో చెప్పేసుంటాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్? ఇంకెవరు, మీ పక్కింట్లో ఉంటున్నారు కదా, సంస్కృతి ఈవెంట్ మాజీ చైర్మన్ అభిరామ్ గారు, అతని శ్రీమతి వసుంధరాదేవి గారు. అతను నాకు బావగారవుతారు, మా ఆయనకి అన్నగారవుతారు, మా బావగారికి తమ్ముడు గారవుతారు, మా అక్కకి మరదవుతారు. ఏం తెలియనట్టు ఎందుకలా షాక్ అవుతున్నారు? అతని గురించి కథలు కథలుగా మీకు చెప్పే ఉంటారు కదా. అభి అన్న, ఓ సారీ సార్,
అభిరామ్ సారు మాకేం చెప్పలేదు సార్. అవును సార్, వసుంధర మేడం గురించి కూడా మాకేం తెలీదు. వాళ్ళు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే స్వార్థపరులు కారులే అమ్మా. ఆస్తంతా మాకప్ప చెప్పి అనామకుల్లా బతుకుతున్న గొప్పవాళ్ళు.